నేను రాష్ట్రంలో 1,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎన్టీపీసీ పెట్టబోతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ నిధులు తప్పుకోకుండా రావటం లేదా ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి దీంతో రాష్ట్రానికి 20,620 కోట్ల ఆదాయం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తూ 1,06,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రాన్ని ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో నెంబర్ 1 గా చేసే దిశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. సోలార్, విండ్, పంప్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులు పోర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 78.5 గిగావాట్ల సోలార్ పవర్, 35 గిగావాట్స్ విండ్ పవర్, 22 గిగావాట్స్ పంప్ స్టోరేజ్, 1.5